హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే మీషో నుండి కొత్త శారీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఫ్యాన్సీ శారీ కలెక్షన్తో నుండి మనకి డైలీ వేర్ శారీ కలెక్షన్ వరకు అయితే ఈ వీడియోలోనైతే ఉన్నాయండి. మీరు ఈ ఒక్క వీడియోని చూసారంటే మీకు అన్ని రకాల శారీస్ అయితే అవైలబుల్గా వచ్చేస్తాయి. ఇక లేట్ చేయకుండా శారీస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. ఈరోజైతే బెస్ట్ కలెక్షన్ని తీసుకొచ్చానండి మీ ముందుకైతే. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చిన శారీస్ ఉంటే వెంటనే ఆర్డర్ని అయితే చేయండి. ప్రతి ఒక్క శారీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఒకసారి వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి చూడండి. లింక్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు లింక్స్ని ఓపెన్ చేసి అయితే ఆర్డర్ని చేసుకోండి. చూస్తున్న వాళ్ళు కొంతమంది అయితే కోడ్స్ ఇవ్వమని అయితే అడుగుతున్నారు. శారీస్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే కోడ్స్ మీరు సెర్చ్ చేసినా కానీ రాంగ్ ప్రోడక్ట్ని అయితే చూపిస్తుందండి. అదే లింక్ అయితే మీరు ఓపెన్ చేసినా కానీ శారీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్న అవుట్ ఆఫ్ స్టాక్ అని అయితే చూపిస్తుందండి. అందుకనేసి అయితే నేను లింక్స్నే ఇచ్చేస్తున్నాను. మీరు లింక్స్ ద్వారానే ఆర్డర్ని చేయండి. నాకు కూడా కొంచెం టైం సేవ్ అవుతుందండి. కోడ్స్ ఇవ్వాలంటే ఒక్క నెంబర్ తప్పుగా ఇచ్చినా కానీ రాంగ్ ప్రోడక్ట్ని అయితే చూపిస్తుంది కదా. అందుకనేసి అయితే నేను లింక్స్నే ఇచ్చేస్తున్నాను. ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్ శారీని అయితే నేను తీసుకొచ్చేసాను. ఇక్కడ ఏంటంటే ఈ మిర్రర్స్ అయితే రియల్ మిర్రర్స్ కాదండి, ప్లాస్టిక్ మిర్రర్స్. నేను మీకు చూపించాలని అయితే ఇలా బయటికి తీసి చూపిస్తున్నాను. ఫర్ సపోజ్ ఇలా కొంచెం మిర్రర్స్ బయటికి వచ్చేసినా కానీ మనం మళ్ళీ స్టిక్ చేసుకోవచ్చండి. ఏం తేడా అయితే ఉండదు. ఇలా అయితే చక్కగా స్టిక్ చేసుకోవచ్చు. మొత్తం కూడా ఇక్కడ మిర్రర్ వర్క్ అయితే నీట్గా వచ్చేసింది. పళ్ళుకి అలాగే పై సైడ్ కింది సైడ్ కూడా ఇదే బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తం కూడా చూడండి, మనకి ఏంటంటే శారీకే ఈ వర్క్ వచ్చిందండి. లేస్ అయితే కాదు, శారీకే వచ్చేసింది వర్క్ అయితే. ఇక్కడ కింద కూడా సేమ్ శారీ కలర్లోనే పైపింగ్ వచ్చేసిందండి. బ్యూటిఫుల్గా ఉందండి. వర్క్ అయితే డిఫరెంట్గా ఉంది. మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే శారీ వచ్చేస్తుంది. అండర్ 650 రూపీస్ లోపే శారీ వచ్చేస్తుంది. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కొంచెం డిజైన్ తేడాలో కూడా ఈ ప్లాస్టిక్ మిర్రర్తోనే వర్క్ వచ్చిన శారీస్ చాలా ఉన్నాయండి. నేను కొన్ని లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ చూస్తున్నారు కదా, 2 మీటర్ల వరకు అయితే వర్క్ వచ్చేసిందండి. ఈ బార్డర్ వెడల్పు కూడా మనకి 4 ఇంచెస్ వరకు ఉంటుంది. మరి పెద్దగా అయితే బార్డర్ రాలేదు. ఈ మిర్రర్ వర్క్ శారీస్కి హెవీ బార్డర్ వచ్చిన లుక్ అయితే ఉండదండి. ఇలా చిన్న బార్డరే బాగుంటుంది. పళ్ళులో నిండుగా కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డైమండ్ షేప్ డిజైన్, అలాగే కొంచెం స్ట్రైట్లోనైతే లైన్స్ వచ్చేస్తాయి. ఇందులో మొత్తం కూడా మిర్రర్ వర్క్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి గోల్డ్ జరీ వర్క్తోనైతే ఇలా డిజైన్ కూడా వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో. పళ్ళు నిండుగా ఉంది. మీరు సింగిల్ స్టెప్ పెట్టినా కానీ లుక్ అయితే బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది. శారీ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్ అండి. చక్కగా మీరు ఒక రోజంతా కూడా ఈ శారీని అయితే క్యారీ చేయగలుగుతారు. లైట్ వెయిట్గా కూడా ఉంది. మరీ వెయిట్ అయితే లేదు. మనకు వచ్చింది ప్లాస్టిక్ మిర్రర్సే కాబట్టి శారీ మీద మనకి అంత వెయిట్ అయితే అనిపించదు. ఇక్కడ శారీ లెంత్ కూడా మరీ తగ్గదండి. ఎందుకంటే మనకి పై సైడ్ ఎక్కువ వర్క్ రాలేదు కదా, ఈ కింది సైడ్ మాత్రమే వచ్చింది కాబట్టి శారీ కూడా కొంచెం మరీ లెంత్ అయితే తగ్గదు, చక్కగా ఉంటుంది. పళ్ళు దగ్గర అయితే కొంచెం తగ్గుతుంది. పై సైడ్ కింది సైడ్ వర్క్ వచ్చింది కాబట్టి ఇక్కడ చీర కుర్చీలు స్టార్ట్ అయ్యే కాడ నుంచి అయితే మనకి వర్క్ ఒక 15 ఇంచెస్ వరకు అయితే వచ్చేస్తుంది. పళ్ళులో చూసాం కదా అదే వర్క్ అయితే ఉంటుంది. శారీ ఎండింగ్ పార్ట్లో ఏంటంటే మనకి ఒక 1 మీటర్ వరకు ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చేసింది. మరీ ఎక్కువగా అయితే ప్లెయిన్ రాలేదండి. మనకి చీర చెక్కే కాడ నుంచి కొంచెం వరకే ప్లెయిన్ ఉంటుంది. తర్వాత నుండి చీర కుర్చీలు స్టార్ట్ అయ్యే కాడ నుంచి కూడా మనకి బార్డర్ అయితే స్టార్ట్ అవుతుంది. శారీ లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. 5.5 మీటర్స్ అయితే ఉంది. ఇక తర్వాత బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్లౌజ్ కూడా సేమ్ శారీ ఏ కలర్ ఉందో అదే కలర్లో బ్లౌజ్ వచ్చేసింది. ఇక్కడ మనకి హ్యాండ్కి కింద సైడ్ బార్డర్ పెట్టించుకోవడానికి కూడా వర్క్ అయితే వచ్చేసింది. ఇక్కడ సెంటర్లో మొత్తం కూడా డిజైన్ చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే డిజైన్ వచ్చేసిందండి. ఇందులో మిర్రర్ వర్క్ కూడా నీట్గా వచ్చేసింది. బ్లౌజ్ అయితే 1 మీటర్ ఉందండి. మీరు ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా పెట్టయితే కుట్టించేసుకోవచ్చు. ఇక బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. చాలా బాగా వచ్చేసింది. శారీ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగున్నాయి. అండర్ 650 రూపీస్ లోపే మనకు వచ్చేస్తుంది కాబట్టి నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని అయితే చేయండి. ఇక మరొక బ్యూటిఫుల్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో ఉందండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన శారీ ఈ శారీ అయితే, అందుకనేసి అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ముందుగా శారీకి వచ్చిన పళ్ళుని చూసేద్దాం. ఇక్కడ పళ్ళు చివరిలోనైతే చీర కొంగులు వచ్చేసాయి. చూడండి, చీర కొంగు ముళ్ళు వచ్చేసాయి. ఇవి విడిగా థ్రెడ్స్తో కుట్టినవేనండి. శారీ ఏ కలర్ ఉందో
శారీ సెంటర్లో వచ్చిన కలర్ని తీసుకొని అయితే ఇక్కడ చీర కొంగు ముళ్ళు అయితే వేసున్నాయి. చూడండి ఈ విధంగానైతే ఈ ముళ్ళు అయితే వేసున్నాయి. నీట్గా ఉందండి. తర్వాత నుంచి మనకి పళ్ళు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పళ్ళు వచ్చేసి అయితే ఒక 1/2 మీటర్ ఉంది, మరి పెద్దగా ఏం లేదు. ఇక్కడ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చేసింది. డార్క్ గ్రీన్ అలాగే వైట్ షేడ్లోనైతే ఇక్కడ డిజైన్ ఉంటుందండి. మధ్యలో ఒక లీఫ్ డిజైన్ కూడా వచ్చేసింది. ఈ లీఫ్ డిజైన్ అయితే బ్రౌన్ అండ్ వైట్ షేడ్లోనైతే ఒక పెద్ద లీఫ్ డిజైన్ వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ మనం కింద చూసాం కదా పళ్ళు డిజైన్, అదే డిజైన్ అయితే ఇక్కడికి వచ్చి ఎండ్ అవుతుంది పళ్ళు అయితే. ఇక్కడ పళ్ళు అయితే 1/2 మీటర్ ఉందండి, మరి పెద్దగా లేదు. తర్వాత నుంచి మనకి శారీ స్టార్ట్ అవుతుంది. మంచి లైట్ పిస్తా గ్రీన్ షేడ్లోనైతే శారీ ఉంటుందండి. ఈ శారీ కలర్ అయితే ఎవరు కట్టినా కానీ బ్యూటిఫుల్గా కనిపిస్తారు. కలరు మనకి సెట్ అవుతుందా అన్న డౌట్ అయితే ఉండదండి. పిస్తా గ్రీన్ షేడ్ అయితే ఎవరు కట్టుకున్నా బ్రైట్గా కనిపిస్తుంది. ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ చూస్తున్నారు కదా, కింది బార్డర్ అయితే ఒక 4 ఇంచెస్ వరకే ఉంటుందండి. ఈ బార్డర్లో మొత్తం కూడా గోల్డ్ జరీ వర్క్తో అయితే ఇలా మ్యాంగో ప్యాటర్న్లో డిజైన్ అయితే వచ్చేసిందండి. సెంటర్లో మొత్తం కూడా ఒక బ్యూటిఫుల్ వర్క్ అయితే ఉందండి. ఇందులో లీఫ్ డిజైన్ ఉంది, ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. ఇక్కడ కలర్స్ కూడా వైట్ అండ్ బ్రౌన్ షేడ్లోనైతే ఉంటాయండి. ఈ శారీ మీద అయితే ఈ కలర్స్ చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. డిఫరెంట్గా కూడా డిజైన్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, లీఫ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ అలా అయితే వచ్చేసింది. శారీకి పై బార్డర్ కింది బార్డర్ కూడా ఒకే విధంగా 4 ఇంచెస్లోనైతే వచ్చేసింది. చాలా మెత్తగా ఉందండి శారీ, లైట్ వెయిట్గా కూడా ఉంది. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే ప్యూర్ డోలా సిల్క్ శారీ అండి. చక్కగా మీరు ఎన్నిసార్లు అయినా వాష్ చేయొచ్చు. శారీ కలర్ పోయే ఛాన్స్ అయితే ఏమీ ఉండదు, ముడత కూడా రాదండి. చాలా నీట్గా ఉంటుంది. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దగ్గరగా 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను పిక్స్ని అయితే వీడియోలో యాడ్ చేస్తాను. శారీ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, నీట్గా ఉందండి. శారీ అయితే లైట్ వెయిట్గా ఉంది. మీరు ఫంక్షన్స్కి కానీ లేదా ఆఫీస్ వేర్గా కానీ చక్కగా శారీని అయితే తీసుకోవచ్చు. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉందండి. అండర్ 850 రూపీస్ లోపు మనకి ఈ శారీ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వర్క్ చూస్తున్నారు కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మొత్తం డిజైనే ఉంటుంది. శారీకి ప్లెయిన్ అయితే రాదు. శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్గా శారీ అయితే సరిపోతుంది. నీట్గా వచ్చేసిందండి. ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకు ఈ కలర్ ఆప్షన్ నచ్చైతే ఆర్డర్ని చేసుకున్నాను. ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ని కూడా చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ 1 మీటర్ వచ్చింది. కొంచెం హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఇక్కడ చిన్న బార్డర్ వచ్చేసిందండి. ఈ చిన్న బార్డర్ కూడా పై సైడ్ కింది సైడ్ ఉంది కాబట్టి హ్యాండ్స్కి అయితే చక్కగా బార్డర్ అయితే సరిపోతుంది. మధ్యలో ఈ డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. సేమ్ శారీ ఏ కలర్ ఉందో అదే కలర్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి. బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్. మీరు ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. నేను ఈ శారీని అయితే హైలీ రికమెండ్ చేస్తానండి. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి అయితే మీరు క్యాటలాగ్ని ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన కలర్ని అయితే ఆర్డర్ని చేయండి. మరొక బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఈ శారీ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో ఉందండి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను ఈరోజు కలెక్షన్ అంతా కూడా డైలీ వేర్ శారీ నుంచి ఇలాంటి ఫంక్షన్ కట్టుకునే శారీ వరకు తీసుకొచ్చేసాను. ఇక ఇందులో చూపించే శారీస్ అన్నిట్లలో కూడా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి. ఇక్కడ శారీకి వచ్చిన పళ్ళుని చూస్తున్నారు కదా, పళ్ళు వచ్చేసి 1/2 మీటర్ వచ్చేసిందండి. పళ్ళులో అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తో ఇలా చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది. మొత్తం కూడా 1/2 మీటర్లోనైతే ఈ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా మరి వెయిట్ అయితే లేదండి, లైట్ వెయిట్గానే ఉంది. శారీ అంతా కూడా లైట్ వెయిట్గానే ఉంటుంది, వెయిట్ అయితే ఉండదు. ఇక్కడ మొత్తం కూడా పళ్ళు అయితే ఆరెంజ్ షేడ్లో ఉంటుంది. ఆరెంజ్ షేడ్ మీద గోల్డ్ జరీ వర్క్ అయితే వచ్చేసింది. తర్వాత నుంచి మనకి శారీ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ శారీకి వచ్చిన బార్డర్ చూస్తున్నారు కదా, శారీ సెంటర్లో ఉన్న పింక్, రెడ్, ఆరెంజ్ షేడ్లోనే బార్డర్ కూడా కిందికి అదే విధంగా వచ్చేసి దాని మీద అయితే గోల్డ్ వర్క్ వచ్చేస్తుందండి. మనం పళ్ళులో చూసాం కదా ఫ్లవర్ డిజైన్, అదే గోల్డ్ జరీతో అయితే ఫ్లవర్ డిజైన్ బార్డర్లో ఉంటుంది. 4 ఇంచెసే ఉంటుందండి బార్డర్. అలాగే శారీకి పైన కింద ఒకే బార్డర్ అయితే వచ్చేస్తుంది, తేడా ఏమీ ఉండదు. ఇక్కడ శారీ సెంటర్లో చూస్తున్నారు కదా, ఇక్కడ పింక్, రెడ్, ఆరెంజ్ షేడ్లోనైతే శారీ ఉంటుంది. ఇక్కడ జిగ్జాగ్ లైన్స్ అయితే వచ్చాయండి. బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చిన శారీస్ కట్టుకుంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా హైట్ అయితే ఎక్కువగా కనిపిస్తారు. మొత్తం కూడా మధ్యలో ఇక్కడ మీకు గోల్డ్ జరీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఫ్లవర్స్ అండ్ లీఫ్ డిజైన్ అయితే వచ్చేసింది. శారీకి మొత్తంగా కూడా ఇదే డిజైన్ అయితే ఉంటుందండి. బ్యూటిఫుల్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే సాఫ్ట్ సిల్క్ శారీ అండి. చాలా మెత్తగా ఉంది, లైట్ వెయిట్గా ఉంది, ఈజీగా క్యారీ చేయగలుగుతారు. కలర్ ఆప్షన్స్ కూడా ఇందులో మంచిగా ఉన్నాయండి. ఇక్కడ ఈ కలర్ అయితే బ్రైట్గా కనిపిస్తుందని అయితే నేను తీసుకున్నాను. ఒక్కసారి మీరు క్యాటలాగ్ ఓపెన్ చేసి చూడండి. శారీ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూడండి, నీట్గా ఉంది. జరీ ఫినిషింగ్ కానీ ఇక్కడ శారీ కానీ నీట్గా వచ్చేసింది. మొత్తం కూడా ఇదే డిజైన్ ఉంది. శారీ లెంత్
5.5 మీటర్స్ అయితే ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్గా శారీ అయితే సరిపోతుందండి. చాలా పెద్దగా వచ్చేసింది శారీ అయితే. హైట్ ఉన్న వాళ్ళకి శారీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఎండింగ్ పార్ట్కి వచ్చేసేసరికి మనకి ప్లెయిన్ అంటూ రాలేదు. ఇక్కడ ఒక 1/2 మీటర్ వరకు చెక్కుడు కొంగు వరకు ఈ విధంగా పింక్ షేడ్ క్లాత్ ఉంది కదా, అదైతే వచ్చేసింది. తర్వాత నుంచి మనకి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ మంచి రెడ్ షేడ్లోనైతే బ్లౌజ్ ఉందండి. మీకు నచ్చితే పింక్ కలర్ బ్లౌజ్ని పేరప్ చేసుకోవచ్చు, లేదా రెడ్ కలర్ బ్లౌజ్ని పేరప్ చేసుకోవచ్చు, లేదా ఆరెంజ్ షేడ్ బ్లౌజ్నైనా పేరప్ చేసుకోవచ్చు. 3 కలర్ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి మీరు ఏ కలర్ బ్లౌజ్ వేసినా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఇక్కడ బ్లౌజ్ 1 మీటర్ వచ్చేసింది. సేమ్ శారీకి వచ్చిన పై బార్డర్ కింది బార్డర్ కూడా వచ్చేసింది. నచ్చితే మీరు శారీలోని బ్లౌజ్నైనా కుట్టి చేసుకోవచ్చు. ఆల్రెడీ మన దగ్గర అయితే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ లేదా మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే అవైలబుల్గానే ఉంటాయి. రెడ్ అండ్ పింక్ షేడ్లోనైతే మీకు నచ్చిన బ్లౌజ్ని అయితే పేరప్ చేసుకోవచ్చండి. మరొక బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ శారీ అయితే చాలా బాగుందండి. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్, డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దగ్గరగా 12 కలర్ ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయండి. అందులో కొన్ని డిజైన్స్ కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ నేనైతే ఈ శారీని తీసుకొచ్చాను. ఇక్కడ శారీ వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. ఇక్కడ చివర్లోనైతే మనకి ఇలా పళ్ళుకి టాజల్స్ అయితే వచ్చాయండి. ఈ టాజల్స్ కూడా నీట్గా ఉన్నాయి. విడిగా మనకి బయట షాప్స్లలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవి తీసుకొని వేరే శారీస్కి కూడా మనం వేసుకోవచ్చు. ఇక పళ్ళు డిజైన్ చూస్తున్నారు కదా, పళ్ళులో మొత్తం కూడా ఇలా మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసిందండి. కలర్ ఆప్షన్ అయితే చాలా బాగుంది. లైట్ గోధుమ కలర్ శారీ మీద అయితే ఇక్కడ ఈ కలర్స్ అయితే వచ్చాయండి. శారీ మొత్తం కూడా ఈ షేడ్లోనే ఉంటుంది. బార్డర్ వచ్చేసి అయితే మంచి గ్రీన్ షేడ్లో వచ్చేసిందండి. ఈ బార్డర్ వెడల్పు అయితే 9 ఇంచెస్ ఉంటుంది. బార్డర్లో మొత్తం కూడా ఇలా మ్యాంగో ప్యాటర్న్ వచ్చేసింది. మధ్యలో మళ్ళీ మనకి మ్యాంగో డిజైన్, ఫ్లవర్ డిజైన్ అలా అయితే వచ్చేసింది. పైన మళ్ళీ సేమ్ ఇక్కడ మ్యాంగో డిజైన్ కింద ఎలా ఉందో చిన్న బార్డర్ అదే విధంగానైతే పైన వచ్చేసి ఆ పైన కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది. టోటల్గా 9 ఇంచెస్ బార్డర్ అయితే వచ్చేసిందండి. బార్డర్లో వచ్చిన జరీ వీవింగ్ అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తో వర్క్ అయితే వచ్చేసింది. చాలా మెత్తగా ఉందండి బార్డర్ అయితే. చక్కగా మీరు ఫంక్షన్ వేర్గానైతే శారీని తీసుకోవచ్చు. చాలా బాగుంది. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్గా ఇవ్వాలి అన్న శారీ అయితే బెస్ట్గా ఉందండి. అండర్ 600 రూపీస్ లోపే మనకైతే శారీ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మల్టీ కలర్లోనైతే శారీ ఉందండి. డిఫరెంట్ డిజైన్ అండి. ఎప్పుడు ఫ్లవర్ డిజైన్, లీవ్ డిజైన్ అలా కాకుండా ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ చూస్తున్నారు కదా, సేమ్ కింది బార్డర్లో వచ్చిన మ్యాంగో ప్యాటర్న్ ఇక్కడ వచ్చేసింది. ఈ బార్డర్ వెడల్పు అయితే 2 ఇంచెస్ ఉంటుంది, మరి పెద్దగా ఉండదు. ఈ విధంగానైతే నీట్గా వచ్చేసిందండి శారీ. చాలా బాగుంది. నాకైతే డిఫరెంట్గా వచ్చేసింది కాబట్టి డిజైన్ చాలా బాగా నచ్చేసింది. ఇలాంటి శారీస్ కట్టుకుంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి. ఒకసారి శారీ బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఈ విధంగానైతే బ్యాక్ సైడ్ అయితే కొంచెం లైట్ షేడ్లో ఉంటుంది. శారీ కలర్ పోయే ఛాన్స్ ఉండదు, ముడతొచ్చే ఛాన్స్ కూడా ఉండదండి. నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ అదే విధంగానైతే ఉంటుంది. ఇక్కడ లెంత్ చెప్తున్నాను కదా, 5.5 మీటర్స్ అయితే వచ్చేసింది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్గా సరిపోతుంది. శారీ ఎండింగ్ వరకు కూడా డిజైన్ వచ్చేసిందండి. ఇక్కడ శారీకి బ్లౌజ్ అయితే సపరేట్గా వచ్చేసింది. నేను బ్లౌజ్ను కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. శారీ అయితే చాలా బాగుందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మీరైతే మిస్ అవ్వకండి. నచ్చితే మాత్రం ఇక్కడ శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇక్కడ సేమ్ మనకి బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్లోనైతే బ్లౌజ్ పీస్ వచ్చేసింది. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. మొత్తం కూడా శారీ ఫ్యాబ్రిక్ కానీ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కానీ డోలే సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. మంచి షైనింగ్తో అయితే ఉంది. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి 80 సెంటీమీటర్స్కి ఎక్కువగా ఉంది. 90 సెంటీమీటర్స్ అయితే బ్లౌజ్ ఉందండి. శారీకి వచ్చిన బార్డర్ ఇక్కడ బ్లౌజ్ కూడా వచ్చేసింది కాబట్టి చక్కగా మీకు హ్యాండ్స్కి అయితే ఈ బార్డర్ సరిపోతుంది. సెంటర్లో మాత్రం ఎలాంటి డిజైన్ అయితే రాదండి, కొంచెం ప్లెయిన్గానే ఉంటుంది. ఇక్కడ ఈ బార్డర్ అయితే 9 ఇంచెస్ ఉందండి. ఇంతవరకు హ్యాండ్ని పెట్టించుకుంటేనే లుక్ అయితే బాగుంటుంది. నచ్చిన వాళ్ళు ఇలా ఎల్బో హ్యాండ్ వరకు పెట్టించుకోండి, లేదంటే చిన్న హ్యాండ్ పెట్టించుకున్న లుక్ అయితే బాగుంటుంది. ఇక బ్లౌజ్ సెంటర్లో మొత్తం కూడా ఇలా లైట్ చెక్స్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి. మరి దూరం నుంచి అయితే హెవీగా కనిపించదు, ఇలా దగ్గర నుంచి మాత్రమే ఈ చెక్స్ డిజైన్ క్లియర్గా కనిపిస్తుంది. శారీకి వచ్చిన పై బార్డర్ కూడా ఇక్కడ బ్లౌజ్కి అయితే వచ్చేసిందండి. మీకు నచ్చిన విధంగా పేరప్ చేసుకోవచ్చు. డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా కూడా పెట్టి కుట్టించేసుకోవచ్చు. 90 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి బ్లౌజ్కి అయితే సరిపోతుంది ఫ్యాబ్రిక్. శారీ కానీ బ్లౌజ్ కానీ సూపర్గా వచ్చాయండి. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే శారీ వచ్చేస్తుంది. శారీని అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను. మరొక బ్యూటిఫుల్ శారీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ శారీ కూడా మీషోలో ఇప్పుడు కొత్తగా రన్ అవుతున్న శారీ అండి.
ఒకప్పుడు ఈ శారీస్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి. ఒక 15 ఇయర్స్ బ్యాక్ అలానైతే ఈ శారీస్ ట్రెండింగ్లో ఉండేవి. ఇప్పుడు కూడా మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. హ్యాండ్ ప్రింట్ వచ్చిన శారీస్ అండి. ఇక్కడ మొత్తం కూడా హ్యాండ్తోని వేసిన డిజైనే ఉంటుంది. ఇక ఈ డిజైన్ అంతా కూడా శారీకి బార్డర్ విధంగానైతే వచ్చేసింది. ఎండింగ్లోనైతే ట్రయాంగిల్ షేప్ ఉన్న లేస్ కూడా వచ్చేసింది. చూడండి ఈ విధంగానైతే మంచి మస్టర్డ్ ఎల్లో షేడ్ అలాగే బ్లూ షేడ్లోనైతే ఫ్లవర్స్ వస్తాయి. లీవ్స్ అయితే గ్రీన్ షేడ్లో ఉంటాయండి. శారీకి ఒక బార్డర్ విధంగానైతే వేశారు. నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళైతే ఈ శారీస్ని కట్టేదండి, హ్యాండ్ ప్రింట్ వచ్చిన శారీస్ని. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. నచ్చిన వాళ్ళు డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ అండి ఈ శారీస్ అయితే. లాంగ్ ఫ్రాక్స్కి వాడుతున్నారు, అలాగే శారీస్కి కూడా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ లేస్ చూస్తున్నారు కదా, పై బార్డర్ కూడా 2 మీటర్ల వరకు లేస్ వచ్చేసింది. ఈ ఫ్లవర్ డిజైన్ బార్డర్ కూడా వచ్చేసింది. పింక్ షేడ్లో ఉంటుందండి శారీ. ఒక డిఫరెంట్ పింక్, నార్మల్ పింక్ కాదు, డిఫరెంట్ పింక్ షేడ్లోనైతే శారీ ఉంటుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకసారి మీరు క్యాటలాగ్ని ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన కలర్ని అయితే ఆర్డర్ని చేయొచ్చు. శారీ మొత్తం కూడా ప్యూర్ జార్జెట్ శారీ అండి. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ చూస్తున్నారు కదా, సెంటర్లో పళ్ళుకి అయితే నిండుగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. మనకి చీర కుర్చీలు స్టార్ట్ అయ్యే కాడ నుంచి ఏంటంటే సింగిల్ ఫ్లవరే వచ్చేస్తుంది. ఇక్కడ 2 మీటర్ల వరకు అయితే ఫ్లవర్ డిజైన్స్ అయితే నిండుగా వచ్చేసాయండి. శారీకి బార్డర్ కూడా ఎండింగ్ వరకు ఇచ్చేసారు. లేస్ కూడా ఎండింగ్ వరకు ఉంటుంది. ఇక్కడ ప్యూర్ జార్జెట్ శారీ అని చెప్పాను కదా, హైటెక్ ఉన్న వాళ్ళకు కూడా శారీ సరిపోతుంది. ఇందులో శారీ తగ్గే ఛాన్స్ ఏమి ఉండదండి. మొత్తం కూడా యథావిధిగా ఉంటుంది. ఓన్లీ హ్యాండ్ ప్రింటే కాబట్టి శారీ లెంత్ తగ్గదు. ఈ లెంత్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. 5.5 మీటర్స్ అయితే శారీ ఉంది. ఎండింగ్ వరకు కూడా మనకి చక్కగా ఈ డిజైన్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, నీట్గా ఉంది. శారీలో ఎలాంటి డ్యామేజ్ కూడా రాలేదండి. ఇక్కడ శారీకి వస్తే బ్లౌజ్ కొంచెం ఆపోజిట్ కలర్లోనైతే వచ్చేసింది. శారీ ఏ కలర్ ఉందో అదే కలర్లోనైతే బ్లౌజ్ మీద ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చేసిందండి. మంచి నావీ బ్లూ షేడ్ మీద అయితే ఇలా పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. లీవ్ డిజైన్ కూడా ఉంది. ఈ బ్లౌజ్ అయితే 1 మీటర్ ఉందండి. మీరు ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి కుట్టించుకోవచ్చు. ఇలాంటి బ్లౌజెస్ ఏంటంటే బోట్ నెక్ పెట్టి కుట్టించుకున్నా కానీ మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి. డిఫరెంట్ ప్యాటర్న్లోనైతే కుట్టించేసుకోవచ్చు. 1 మీటర్ బ్లౌజ్ పీస్ వచ్చింది కాబట్టి నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఈ ఫ్లవర్ డిజైన్ ప్రింట్ అయితే వచ్చేస్తుందండి. శారీ కూడా వస్తుంది. నేను చూపిస్తాను చూడండి. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుంది. నీట్గా ఉందండి శారీ. లైట్ వెయిట్గా ఉంది. మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ శారీ ప్రైస్ కూడా అండర్ 600 రూపీస్ లోపే మనకైతే వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి నచ్చిన వాళ్ళైతే వెంటనే క్యాటలాగ్ని చూడండి. మీకు నచ్చిన కలర్ ఉంటే ఆర్డర్ని చేయండి. మరొక బ్యూటిఫుల్ జార్జెట్ శారీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈరోజు చెప్పాను కదా, జార్జెట్ శారీ నుండి డైలీ వేర్ శారీ నుండి పార్టీ వేర్ శారీ వరకు అయితే కలెక్షన్ని తీసుకొచ్చానని. ఈ శారీ అయితే మీరు డైలీ వేర్గా కానీ, ఆఫీస్ వేర్గా కానీ, లేదా ఫంక్షన్స్లలో పట్టు శారీ కట్టిన తర్వాత మనం సింపుల్ శారీ కడతాం కదా, అలా కట్టుకోవడానికైనా ఈ శారీ అయితే బెస్ట్ అంటే బెస్ట్ అండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. బ్యూటిఫుల్గా వచ్చేసిందండి. ఇక్కడ మనకి చివర్లో చూస్తున్నాం కదా, పళ్ళుకి పై బార్డర్ కింది బార్డర్లో ఇది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ అండి, లేస్ అయితే కాదు. శారీకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే ఈ వర్క్ ఉంటుంది. పోయే ఛాన్స్ అయితే ఉండదు. శారీ చినిగిపోవాల్సిందే కానీ ఈ వర్క్ అయితే పోదండి. అంత నీట్గా వచ్చేసింది. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్ ఆప్షన్ అయితే చాలా బాగా నచ్చేసింది. డార్క్ నావీ బ్లూ మీద ఇలా రామా గ్రీన్ కలర్ రావడం అయితే చాలా బాగుంది. రామా గ్రీన్ అండ్ యాష్ కలర్లోనైతే ఫ్లవర్స్ వస్తాయి. మొత్తం కూడా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇవే ఫ్లవర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ లైట్ గ్రీన్ షేడ్లోనైతే సెంటర్లో డిజైన్ కూడా ఉంటుంది. చాలా బాగుందండి. ఇలాంటి శారీస్ కట్టుకుంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. డిఫరెంట్గా కూడా ఉంటుంది. ప్యూర్ జార్జెట్ శారీ కాబట్టి లైట్ వెయిట్గా ఉందండి. మొత్తం కూడా ఇదే డిజైన్ వచ్చేసింది కాబట్టి డిఫరెంట్ లుక్ వస్తుంది. మీలో ఎవరైనా లాంగ్ ఫ్రాక్ని కుట్టించుకోవాలి అన్నా చాలా బాగుంటుందండి. ఫ్రాక్ కూడా ఇది బాగా సెట్ అవుతుంది. ఇంట్లో 2 అమ్మాయిలు ఉన్నా కానీ వాళ్ళకి ఫ్రాక్స్ కుట్టియాలన్నా ఇలాంటి శారీస్ అయితే బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇలా పెద్ద ఫ్లవర్ డిజైన్ వచ్చింది కాబట్టి మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. శారీ కట్టుకోవడానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకనేసి అయితే నేను ఈ శారీని చూపిస్తున్నాను. నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని చేయండి. తొందరగా అవుట్ ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. శారీస్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇక్కడ శారీ స్టార్టింగ్ నుంచి బ్లౌజ్ ఎండ్ అయ్యే వరకు కూడా ఇక్కడ నేను లేస్ బార్డర్ చూపించాను కదా, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందని, అదైతే ఎండింగ్ వరకు వచ్చేస్తుందండి. నీట్గా వచ్చేసింది. లెంత్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. 5.5 మీటర్స్ అయితే శారీ ఉంది. హైటెక్ ఉన్న వాళ్ళకు కూడా శారీ సరిపోతుంది. ఇక్కడ శారీ తగ్గే ఛాన్స్ ఏమి ఉండదండి. మనకి లైట్ ఎండింగ్లో బార్డర్కే ఈ డిజైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా బార్డర్ అయితే
బ్లౌజ్ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా వచ్చేసిందండి, ఎక్కడ గ్యాప్ అయితే రాలేదు. బ్లౌజ్ వచ్చేసి అయితే మంచి రామా గ్రీన్ షేడ్లో వచ్చేసింది. ఈ బ్లౌజ్ కూడా 80 సెంటీమీటర్స్కి ఇంకాస్త ఎక్కువగానే ఉంది ఫ్యాబ్రిక్ అయితే. బ్లౌజ్లో మొత్తం కూడా ఇలా డిఫరెంట్గా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేసిందండి. చక్కగా చిన్న హ్యాండ్స్ పెట్టి కుట్టించుకుంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. మీరు ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్గా పెట్టాలి అన్న శారీ అయితే బ్యూటిఫుల్గా ఉంది. ప్రైస్ వచ్చేసి అయితే చాలా రీజనబుల్ అండి, మనకి 320 రూపీస్ లోపే శారీ అయితే వచ్చేస్తుంది. శారీ బ్యూటిఫుల్గా ఉంది కదా, మీరైతే మిస్ అవ్వకండి. ఈరోజు నేను చూపించిన శారీస్ మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయని వాళ్ళు వెంటనే లైక్ అయితే చేసేయండి. అలాగే మీకే శారీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా మెన్షన్ చేయండి. ముందు మీషో నుండి ఎలాంటి శారీ కలెక్షన్ కావాలి, అలాగే బ్లౌజ్ కలెక్షనా లేదా జ్యువెలరీ కలెక్షన్ కావాలా అన్నది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ముందు మీ ముందుకైతే నేను కొత్త కలెక్షన్ని తీసుకొచ్చేస్తాను. అలాగే శారీస్లలో కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్న శారీస్ మీషోలో ఇప్పుడు కొత్తగా చాలా వచ్చాయండి. మీకు ఆ శారీ రివ్యూస్ కావాలి అన్న కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా మెన్షన్ చేయండి. ఇక ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను కూడా కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశాను కదా, మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి అండి. మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని చూడండి. నేను ముందైతే మీ ముందుకు ఇలాంటి కొత్త కలెక్షన్ని తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.